ఆనందించుడి. ప్రభువునందు ఆనందించలేనోడు వాడు అసలు రక్షణ పొందుకున్నా కూడా దండగే. అందుకే ఒకసారి రక్షణ కోల్పోయిన తర్వాత దావీదు అడిగాడు, దేవా నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించవా. రక్షణ పొందుకొని కూడా దాని ఆనందం పొందుకోకపోతే అలాంటి వాడు శుద్ధ దండగా. ఆడు మందిరంలోకి వచ్చి కాదు, ఎంత పెద్ద మేఘాల మీద కట్టబడిన మందిరంకి వెళ్ళినా దండగే. ఎందుకంటే రక్షణ ఆనందం లేనోడు ఇక ఎన్ని ఆనందాలు పొందుకున్నా వాడు దండగా. కాబట్టి నేను మీ అందరికీ బ్రతిమలాడుతున్నాను, నువ్వు పొందుకున్న రక్షణ ఆనందంతో ఈ వాక్యాన్ని స్వీకరించాలి. ఏదో ఒక్కటి మాట్లాడు ప్రభా, ఒక్కటి చాలు అని ఆ ఒక్క మాట కోసం నువ్వు కనిపెట్టాలి అంతే. నీకు ఇష్టం లేనివి, నీకు అవసరం లేనివి దాసుడి నోటెంబడి 99 రావచ్చు, కానీ 100వ మాట మాత్రం ఖచ్చితంగా నీకోసమే అయి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దేవుడు నీ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచడం కోసం తన దాసులు దేవుడు వాడేస్తాడు కదా. అందుకు చెబుతున్నాను, మీకు ఆలోచన రేకెత్తించేవి, మీకు ఇష్టం లేనివి, మీకు అవసరం పడనివి నేను మాట్లాడొచ్చుగాక, కానీ మీ ఆశ దేవుని మీద ఉంటే ఆయన నా నోటిని ఎలా తిప్పాలో తిప్పి నీకు ఇష్టమైన మాట ఒకటి రప్పించేస్తాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక.